రంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలో తెలంగాణ ఎల్లాపు సంక్షేమ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎల్లాపు కుల సంఘాల నాయకులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఎల్లాపు కుల సంఘం పేరుతో పలు ఐక్యవేదిక సంఘాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల సంఘ బలోపేతానికి ఆటంకం కలుగుతోందని అన్నారు. అందుకే ఎల్లాపు కులానికి చెందిన సభ్యులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఒకే సంక్షేమ సంఘంగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దిశగా సమిష్టి ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. అందరు ఫోన్ చేసినాం. నా గ్రూప్లో ఫోన్ చేస్తే 5 సంఘాలు ఉన్నాయి. ఇంకొక ప్రెసిడెంట్ కోసం ఇంకొక ఆయన కూడా ఎంటర్ అవుతాడు. పైసలతో ఇక్కడ ఏమదో కోరుకోరు ఓట్లు. అట్లా ఇద్దరే మనం సంఘాన్ని ముందుకు నడుపుతాం, లేకపోతే నడపలేము. కాబట్టి మీరు గెలుపు ఓటం అనేది 99% పోటీ లేకుండా పెద్ద మనుషులు కూర్చున్నారు. మీరే ఉండవు, భక్తులు పక్కలందరూ మీరే అందరూ కూర్చొని ఒక పెద్ద మనిషిగా మీరు నువ్వు ఏకగ్రీవం అయితే చాలా సంతోషం. ఓకేనా? ఏకగ్రీవం అయితే ఏకగ్రీవం కాకపోతే మేము మొన్న ఎలక్షన్ ఓట్లు ఇచ్చుకుంటున్నాం. మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. 100% నేను చెప్తారా. ఇది రాకపోతే అడుగురు నన్ను కుల సంఘము ఎలక్షన్ మన ఇంట్లో సర్పంచ్ వస్తుంది మన సంఘంలో వస్తారా? 100% వస్తుంది. నాకు 2000 తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నట్టుంటే ఆ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులతో కట్టే చేయించుకొని ఈయన ఎలా కులస్తుడే అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని పరిగణలో తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు గౌరవ భీమసేన్ గారు ఈ ఎలా ఈ ఎలక్షన్ కూడా
ఎక్కడికక్కడ యూనిట్ ఉన్నాయి టైం 1 మంత్ తీసుకుంటారా 2 మంత్ తీసుకుంటారా ఎలక్షన్ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. నవంబర్ 2 నాడు ఓట్స్ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు కుల సంఘాన్ని ఒక్కటిగా చూడాలని, ఒక్కటిగా తీసుకోవాలనే ఉద్దేశంలో కుల సంఘాన్ని ఏకం చేసే దానిలో భాగంగా అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యాలయంతో సంప్రదించి మనం అందరము యూనిట్గా ఉంటేనే బాగుంటుంది, రెండు సంఘాలుగా ఉండడం బాగుండదు అనేది నా ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. రెండు సంఘాలను ఏకం చేస్తా అని చెప్పడము, భూమి పూజ జరిగినప్పుడు వీళ్ళ వెంకటేశ్వరరావు గారికి మరియు సంజయరావు గారికి మధ్యన భూమి పూజ చేస్తున్నప్పుడు సంజయరావు గారికి కూడా అక్కడికి తీసుకురావడం, వారు 5 గంటలు భూమి పూజలో పాల్గొనడం జరిగింది. భూమి పూజలో వారు కూడా పాల్గొని మనము ఇద్దరిని కలపడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఒకటే సంఘం రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంలో సంజయరావు గారిని మరియు వీళ్ళ వెంకటేశ్వరరావు గారి ఏకతాటి మీద తెచ్చడానికే ఈరోజు మన గౌరవనీయులు మన భీమసేన్ గారు నాయకత్వం ఒక కమిటీ ఫామ్ చేసుకుని రాబోయే ఎన్నికలలో యూనిట్లో ఎన్నికలు జరుపుకొని రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుకోవాలన్న దానిలో ఆ భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడము, వారి నాయకత్వానికి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ఇదే విధంగా ఎప్పటికీ ఈ ఐక్యవేదికనే ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరపడానికి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో సూచన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మా జంటనారా తరఫున విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, జంటనారాలు ఏ విధంగా అయితే ఎన్నికలు జరిగినాయో కింది స్థాయిలో అన్ని యూనిట్లలో కూడా మెంబర్షిప్ చేసుకుని మెంబర్షిప్ స్పెషల్ డ్రైవ్ పెట్టి మెంబర్షిప్ చేసుకుని ఎన్నికలు జరుపుకోవడానికి ముందుకు రావాలని మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. యూనిట్ సోదరులు అందరూ కూడా సహకరించాలి, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుకుందాం. మనం ఏదైతే మా హైదరాబాద్ జరిగిన దానికి మీరు అందరూ చూశారు, దాని విధంగా అన్ని యూనిట్లు జరుపుకున్నాకనే రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుకోవడానికి మనం ముందుకు పోదాం. అదే యూనిట్ ప్రెసిడెంట్ సెక్రటరీనా ఇంకా అధ్యక్ష మరి మన ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు కావాలని అంటారు కాబట్టి వాళ్ళందరి సూచనలు తీసుకొని మనం ముందుకు పోదాం. పిల్లలకు వసతి కల్పిస్తాం. దాని ఏంటంటే ముఖ్య ఉద్దేశము వారు చెప్పేది, నేను రిజిస్ట్రేషన్ చేస్తా సంఘం మీద, రాష్ట్ర ఎల్లాప్ సంఘంకు రిజిస్ట్రేషన్ చేస్తా, దానిలో భాగమనే దానికి పోషకులుగా అల్లే ఉంటారు, తల్లిదండ్రులు పేరు పెడతామని చెప్పడం. మేము కూడా దాన్ని సమర్థించినాం, తల్లిదండ్రులు పేరు పెడతారు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ట్రస్ట్ అని అన్నారు, ట్రస్ట్ను రద్దు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ట్రస్ట్ను రద్దు చేసి మన సంఘానికి రాష్ట్ర సంఘానికి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. రైటింగ్లో